Today we will look at lies. ఈ రోజున అబద్ధములు అనే విషయం గురించి మనం చూసుకుందాం. You know, I was mentioning this story that there was a pastor who was preparing for his Sunday message. పాస్టర్ గారు ఆయన ఆదివారం యొక్క సందేశం కొరకు సిద్ధపడతా ఉన్నాడు. And his little son was disturbing him. చిన్న కొడుకు చాలా అభ్యంతర పెడతా ఉన్నాడు ఈయనని. And this man did not know what to do. The wife was away. ఆయన భార్య గారు దూరం ఉన్నందున ఈ పిల్లోడి విషయంలో ఏం చేయాలో నాకు అర్థం అవుతలేదు. Finally he got an idea. చివరికి ఆయనకు ఒక ఉపాయం వచ్చింది. He took a magazine. ఒక ఆయన మాసపత్రిక తీసుకున్నాడు. There was a picture of the world. ఆ ప్రపంచ చిత్రపటము దానిపైన ఉంది. World map. So he tore it out. దాని ఆయన ముక్కలుగా చీల్చేసి, and then he tore it into pieces. ముక్కలు దాన్ని వేసేసి, and he mixed it up. వాటన్నిటి కలిపేసిండు ఆయన. and he gave it to his son and said, now you put the world back together. ఆ పిల్లోడికి ఇచ్చేసి ఇది ఒక ప్రపంచ చిత్రపటం సరిగ్గా అమర్చమని చెప్పిండు. వాడేమో వెళ్ళిపోయిండు. he thought, amma, for the next half an hour or 1 hour he won't disturb me. ఇక అనుకున్నాడు, ఈయన గంట ఇక నేను సిద్ధపడే సమయం వరకు ఇక నా దగ్గరికి రాడు అనుకున్నాడు. in 5 minutes he came back. 5 నిమిషాల పిల్లోడు తిరిగి వచ్చేసిండు. he said, daddy, I finished the world. నాన్న, నువ్వు నాకు ఇచ్చిన పని ముగించిన అన్నాడు. and this man thought, he would have made a mess. One country from here, there he would have put, there, here he would have put. The world must be in a mess, he thought. నాన్న అనుకున్నాడు, నేను ప్రపంచ పటం ఇచ్చిన వీనికి ఈ దేశం అక్కడ, ఆ రాష్ట్రం అక్కడ, ఆ దేశం గీసింటాడు, అంత తికమక చేసి ఉంటాడు నాన్న అనుకున్నాడు. when he looked at the map, ఎప్పుడైతే ఆ చిత్రపటం ఒక చూసిండో, it was perfect. Everything in its place. సరిగ్గా ప్రతిదీ సరిగ్గా పెట్టాడు వాడు. so he said, how did you do this? నాన్న అడిగాడు, అసలు ఎట్లా చేయగలిగినవరా ఈ పని? he said, daddy, when you lifted up the magazine, నువ్వు ఆ పత్రిక నాకు చూపించినప్పుడు I saw at the back side, దాని వెనకాల there was a man standing. మనిషి యొక్క శరీర భాగం ఉంది. I put the man together, the world came together. ఆ మనిషి భాగం సరిగ్గా అమర్చడానికి ప్రయత్నం చేస్తే ప్రపంచ పటం సరిగ్గా వచ్చేసిందని చెప్పాడు. the father hugged the son and said, thank you for tomorrow's message. నాన్న వాడు గట్టిగా కౌగిలించుకొని చెప్పిండు, రేపటి వర్తమానం నాకు దొరికిపోయిందిరా అన్నాడు. really, నిజంగా whether it's the family, అది కుటుంబం కావచ్చు, whether it's the church, లేకపోతే సంఘం కావచ్చు, or even the nation, లేకపోతే ఒక దేశం కావచ్చు, righteousness exalts a nation. నీతి జనములను ఘనతకెక్కిస్తుంది. and really, if we want things to fall into place, మనము ప్రతి పని కూడా ప్రతి పద్ధతిలో అది ఉండాలని అనుకుంటే, let us start with ourselves. మన నుంచి మనమే మొదలు పెట్టుకుందాం. and let the Lord correct us in the areas that are wrong. మనం ఏ రంగాల్లో తప్పుగా ఉన్నామో ఆ రంగాల్లో దేవుడు మనల్ని సరిచేయును గాక. and God will give the victory. దేవుడు విజయం ఇస్తాడు. to look at this important area, ఈ ప్రాముఖ్యమైన రంగం గురించి ఈ రోజు మనం ధ్యానించుకుందాం. telling lies. అబద్ధములు చెప్పుట. you know, so many times చాలా సార్లు we don't take lies as a serious issue at all. ఈ అబద్ధములు చెప్పడం అనేది ఎప్పుడు కూడా దీన్ని తీవ్రమైన విషయంగా ఎంచము. you know, there was one pastor, ఒక పాస్టర్ గారు he once said, ఒకసారి అన్నాడు, బ్రదర్, అబద్ధాలు ఆడకుండా ఎవరు ఉంటారు బ్రదర్ అన్నాడు. I was shocked. అరే, నువ్వు సేవకుడు అయ్యండి ఓడిపోతున్నామని చెప్పినా అది వేరే విషయం, కానీ ఎవరు ఉండగలరు బ్రదర్ ప్రాక్టికల్గా? ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే what are we telling our people? మన ప్రజలకు అసలు మనం ఏం చెప్తున్నాం? that we cannot overcome this. ఈ యొక్క పాపాన్ని మనం జయించలేమని. but when you look at the Bible, కానీ బైబిల్ వంక మనం చూస్తే, you know, one of the 8 sins that will take to hell, మనల్ని నరకాగ్నికి తీసుకెళ్లేటటువంటి 8 పాపములో ఒక పాపం ఏమిటంటే, the last sin, చిట్ట చివరి పాపము, it says all liars. అబద్ధికులందరూ. ఇంకా how can you change that? దీన్ని ఎట్లా మార్చగలం మనం? that's what the Bible is saying. అదే బైబిల్ చెప్తుంది. and whatever way you look at it, మనము ఏ కోణంలో దాన్ని చూసినా కానీ, that's the warning of scripture. లేఖనం మనకి ఇస్తున్నటువంటి హెచ్చరిక ఇదే. and therefore, అందువలన we need to look at it from God's eyes. దేవుని యొక్క కన్ను దృష్టి ద్వారా మనం దీన్ని చూడాలి. I think we realize the seriousness of lies. ఈ యొక్క అబద్ధంలో ఉన్నటువంటి తీవ్రత ఏంటో మనం గ్రహిస్తే, ఎప్పుడు గ్రహిస్తామంటే when we realize మనం గ్రహించినప్పుడు man got separated from God because of a lie. ఒక అబద్ధమును బట్టే కదా మనిషి దేవుని నుంచి వేరైపోయాడు. అవును కదండి? God and man are living in fellowship. దేవుడు మనిషి ఇద్దరు ఒక సహవాసంలో బ్రతుకుతున్నారు. There's no evil, there's no sickness, there is no death. ఎటువంటి రోగం లేదు, మరణం లేదు, చెడు అనేదే లేదు. everything is beautifully set out. సమస్తము అందమైనదిగా రమ్యమైనదిగా పెట్టబడింది. Scientists agree that this is a privileged planet that no other planet can sustain life. ఈ యొక్క గ్రహణంలో ఉన్నటువంటి భాగ్యములు ఇంకే గ్రహణంలో కూడా దొరకవు మనిషి జీవించడానికి. no planet is suitable for life. మనిషి జీవించడానికి ఏ గ్రహము కూడా సరిపోయినది. God created this. దేవుడు దీనిని సృష్టించినాడు for man. మనిషి కొరకు. ఆకాశము యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఆమేన్. he gave this to us. ఆయన నరులకి దీన్ని ఇచ్చాడు.
And where did all this misery start from? ఈ యొక్క దురవస్థ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? Yes, with Satan. అవును, సాతాను నుండే. But what was the tool? కానీ దానికి సాధనం ఏంటి? It was a lie. అబద్ధం అనే పనిముట్టు. He lied against God దేవునికి వ్యతిరేకంగా అబద్ధం ఆడాడు, and deceived man. ఆ మనిషిని మోసగించాడు. And that's why Satan is called a liar and the father of lies. అందుకే సాతానుడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు అని పిలువబడుతున్నాడు. జనకుడు, అబద్ధాలకు తండ్రి ఎవరంటే సాతానుడు. And when a person chooses to walk in that way, ఒక వ్యక్తి ఎప్పుడైతే దీంట్లో నడవడానికి తీర్మానించుకుంటాడో, beware, జాగ్రత్త, we are following the devil. నువ్వు అపవాదిని అనుసరిస్తా ఉన్నావు. Because God is truth. దేవుడు సత్యవంతుడు, And there is no lie in him. ఆయనలో ఎటువంటి అబద్ధము లేదు. What actually is a lie? అబద్ధం అంటే నిజంగా ఏంటి? One dictionary would say like this: ఒక డిక్షనరీ ఇలా చెప్తుంది, a deliberate act of deviating from the truth సత్యము నుండి బుద్ధిపూర్వకముగా వేరే కోణంలో మాట్లాడటం, with an intention of deceiving. మోసము అనేటటువంటి దురుద్దేశము చేత. మోసపరచడానికి ఏంటి ఉద్దేశము? ఉన్న వాస్తవం నుండి తప్పు పట్టించడము. It is a deliberate act of falsifying the facts. సత్యమును బుద్ధిపూర్వకముగా అబద్ధముగా చెప్పటం. A false statement or piece of information deliberately presented as being true. Anything meant to deceive or give a wrong impression. ఒక చెడు అభిప్రాయం కొరకు సత్యమైన దాని అబద్ధముగా ఆకర్షణీయంగా ఇతరులకు మోసగించడానికి చెప్పడమే. A man of God, Charles Finney, added this. చార్ల్స్ ఫిన్నీ మాట కలుపుతూ Now అన్నాడు, understand what lying is. అబద్ధం ఏంటో మీకు అర్థమవుతుందా? Any form of designed deception is lying. Any form. ఏదన్నా రాంగ్ ఇంప్రెషన్ ఇచ్చేది, తప్పుడు అభిప్రాయం కల్పించేది ఏ రూపంలో ఉన్నటువంటిది అయినా కానీ కూడా అది అబద్ధమే. అబద్ధమే. Think of all your words. మీ మాటలన్నిటి గురించి ఆలోచించండి. Looks, మీ చూపుల గురించి, actions, మీ యొక్క క్రియల గురించి, designed to make an impression on others contrary to the truth for selfish reasons. నీ యొక్క స్వార్థపూరితమైన కోరికల గురించి సత్యమునకు భిన్నముగా నువ్వు ఏ రూపంలో పెట్టి ఆకర్షణీయంగా చెప్పినా కానీ కూడా, ఉన్న వాస్తవం ఒకటి, నువ్వు ప్రేయర్ చేయవు కానీ చాలా ప్రేయర్ఫుల్ పర్సన్ లాగా ప్రిటెండ్ చేస్తావు. ఏం చేస్తున్నావు? నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అర్థమవుతుందండి? ఎసనో? లేకపోతే నీ ఇన్కమ్ ఇంత, నువ్వు కాగితం మీద ఇంకొకటి చూపిస్తున్నావు. ఏం చేస్తున్నాము? ఉన్న వాస్తవం ఒకటి కానీ నువ్వు మోసపరిచే ఏదో స్వార్థపు ఉద్దేశం ఉంది, సమ్ రీజన్, అండ్ వీఆర్ డిసీవింగ్. మనం మోసగిస్తాం. అండ్ యూ కెన్ కేటగరైజ్ లైస్ ఇంటూ 3 types basically. అబద్ధాలను మనం 3 భాగాలుగా విభజించవచ్చు. saying or doing things that are not true, సత్యము కానేటువంటివి చెప్పడము, లేక రెండవది telling the truth but only part. సత్యం చెప్పడం కానీ దాంట్లో సగం భాగమే సగమే భాగం చెప్తాం, కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్తాం కానీ మొత్తం అంతా చెప్పము. That's also lies. ఇది కూడా అబద్ధంలే. Or another form of lies which many don't realize. అమెరికాలో this is a big crime, perjury అంటారు. perjury అంటే be silent about something that you know. నువ్వు తెలిసిన దాని గురించి మౌనంగా ఉండడం అమెరికా దేశంలో జరుగుతున్నది ఒక నేరం. కానీ తెలిసిన దాని గురించి మౌనంగా ఉండడం. నీకు వాస్తవం ఏంటో తెలుసు, ఒక కీడు జరుగుతుందని తెలుసు కానీ నువ్వు దాని విషయం మౌనంగా, నువ్వేమన్నావు? అనకపోవడం కూడా తప్పేనా? అవును, నువ్వు అబద్ధానికి సహకరించినావు. Remaining silent or acting ignorant of the facts in a particular situation, causing others to believe something other than you know what is false. అనుకుందాం నీ పక్కనోడు మోసం చేస్తుండు, అది తప్ప నీకు తెలుసు, 2 జీతం తీసుకుంటున్నాం ఆయన దగ్గర, ఆయనకి కన్నం వేస్తున్నాము. నువ్వు చెప్పకుండా ఉండడము it comes under the act of perjury. Perjury is basically not being truthful under oath. మీకు తెలుసు కదండి, కోర్టులో చెప్తాడు, ఐ విల్ స్పీక్ ద ట్రూత్ అండ్ నథింగ్ బట్ ద ట్రూత్ అంటారు. అవును కదా? నీకు తెలిసిన విషయాలు చెప్పకుండా ఉండడం కూడా కోర్టుని తప్పు పట్టించడమే. నీకు తెలుసు కానీ నువ్వు చెప్పదు. అర్థమైందండి? ఎస్ అనో? సో వెన్ యూ లుక్ ఎట్ ఇట్, ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ బ్రాడ్. ఈ నిజంగా చూడాలంటే చాలా విస్తారమైంది. We may be guilty in many areas. చాలా విషయాల్లో మనం దోషులుగా నిలబడవచ్చు. This is one of the core attitudes of your character. నీ యొక్క గుణశీలంలో అత్యంత ప్రధానమైనటువంటి రంగం ఇది. If you are not truthful, నువ్వు సత్యముగా లేనట్లయితే you don't have character. నీకు నీ గుణశీలం సరిగ్గా లేనట్టే. అర్థమవుతుందండి? దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలా. You should give it when in Proverbs when he prayed, he said, Lord, give me 2 things, he said. సామెతలు రాసినటువంటి వ్యక్తి అన్నాడు, ప్రభువా నాకు 2 విషయాలు అనుగ్రహించు. చదవండి సామెతలు 38 చదవండి.
దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను దూరముగా నుంచుము. నాకు దూరంగా ఉంచుము. పేదరికమునైనను బీదరికమైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. ఐశ్వర్యమైనను నాకు దయచేయకు. సో ఏం టు రిక్వెస్ట్, నాకు తగినంత ఆహారం ఇవ్వండి. ప్లస్ ఏమంటాడంటే అబద్ధములు నాకు దూరంగా ఉంచండి. ఇఫ్ హీ కుడ్ ఐడెంటిఫై వన్ థింగ్, హీ కుడ్ సే, లార్డ్ కీప్ అవే లైస్ ఫ్రమ్ మీ. ఆయన గ్రహించగలిగినది ఒకటి ఏమిటంటే, ప్రభు అబద్ధాల నా నుంచి దూరం ఉంచమంటున్నాడు. బ్రదర్ సిస్టర్, అండ్ రిమెంబర్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ గాడ్ హేట్స్. దేవుడు ద్వేషించేటటువంటి విషయాలు ఇది ఒకటి. యు కాంట్ లివ్ క్లోజ్ టు గాడ్ టెల్లింగ్ లైస్. అబద్ధాలు ఆడుకుంటూ దేవునికి సన్నిహితంగా బ్రతకలేవు. గుర్తు పెట్టుకోండి పిల్లరా, నాకు దేవుడు ముఖ్యము, దేవుడు నా ప్రార్థన వినడం ముఖ్యము, దేవుడు నన్ను వాడుకోవడం ముఖ్యము. నాయన అబద్ధపు పెదవులను దేవుడు ఆస్వాదించాడు, ప్రేమించాడు. అర్థమైందండి? ఏమనుకోకండి, నేను ఎంత గట్టిగా ఒక్కి నేను చెప్పినా అది మనకు అవసరము. మనకు ఆ దేవుని భయం ఉండాలా. ఏంటంటే ఇది దేవుని దృష్టిలో ఒక భయంకరమైన విషయము. యునో, వెన్ లార్డ్ జీసస్ వాజ్ ఆన్ దిస్ ఎర్త్, యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు he never rebuked the prostitutes, ఆయన వ్యభిచారులను ఎప్పుడైనా గద్దించలేదు. the drunkards, త్రాగుబోతులను. he was actually a friend of sinners. నిజంగా చెప్పాలంటే పాపుల స్నేహితుడు ఆయన. The mistake they tried to find in him was, why does he eat with these people if he is a prophet and son of God? ఆయన పట్ల తప్పుపట్టినటువంటి మనుషుల ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఎందుకు ఈ యొక్క వ్యభిచారులతో పాపులతో ఉంటున్నాడు అనే తప్పు ఆయన పైన మోపారు. So he was spending time with them. ఎందుకంటే వారితో ఆయన సమయం when they questioned him, he said a sick person needs doctor. ఆయన ప్రశ్నించినప్పుడు కూడా రోగులకే వైద్యుడు అవసరమని చెప్పాడు. But you know whom he rebuked? కానీ ఆయన గద్దించింది ఎవరిని గద్దించాడు తెలుసండి? వేషధారులు. తాము మతపరమైన మనుషులమని చెప్పుకుంటూ వేషధారణతో మాట్లాడు, సున్నం కొట్టిన సమాధులా రా అని తిట్టాడు. అరే, హౌ కుడ్ హి? బికాస్ దిస్ వాస్ the basic thing that was keeping them from God. దేవుని నుంచి దూరం ఉంచడానికి ఇది ఒక మూలమైనటువంటి విషయం. And therefore, brother sister, please understand that. దయచేసి అర్థం చేసుకోండి సోదరి సోదరుడు. God hates lying. So brother sister, today I think even if we don't go further, if I say I want God to show favor on me, దేవుడు నా పైన కనికరం చూపాలా, God should hear my prayer, దేవుడు నా ప్రార్థన వినాలి అనుకుంటే, I should walk in fellowship with God, దేవునితో సహవాసమే కొనసాగాలి అంటే, then the Bible is saying, బైబిల్ చెప్తుంది, one of the things God hates is a lying tongue. దేవుడు ద్వేషించుకునే ఒక విషయం ఏంటంటే అబద్ధములాడు పెదవులను. If you have such a tongue, అటువంటి పెదవులు మీకున్నాయా, you need to repent, మీరు మారు మనసు పొందాలి and be serious about it. దీని విషయం తీవ్రంగా పరిగణించండి. That's why in Ephesians he says, అందుకే ఎఫెసీయులు అంటున్నాడు, you have put off the old man, మీరు ప్రాచీన స్వభావం మీరు తీసివేసి you have put on the new man, నూతన స్వభావం ధరించుకొని ఉన్నారు. So don't lie to one another. కాబట్టి ఒకరి పట్ల ఒకరు మీరు అబద్ధములు ఆడకూడదు. ఇంటరండి, yes or no? Maybe you should read it. Look at Psalms 34, కీర్తన 34 and look at the 11th verse. 11వ వచనం చూద్దాం. బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతక కోరువాడు ఎవడైనా ఉన్నాడా? అసలు అడగాలంటారా ఈ ప్రశ్న? అందరికి ఉంటుంది, అవును కదా? బట్ హీఈస్ రబ్బింగ్ ఇట్ అండ్ హీ సేయింగ్, ఆర్ యూ రియల్లీ సీరియస్? నీకు నిజంగా దేవుడు నిన్ను దీవించాలని కోరుతున్నావా? నువ్వు అనేక దినాలు మేలు నొందుచు బ్రతకాలని కోరుతావు. అవును బ్రదర్, నాకు బ్రతకాలంది. అయితే దెన్ వాట్ షుడ్ యూ డూ? చదవండి అన్న. చెడ్డ మాటలు పలకకుండా నాల్కను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకొనుము. అరే, నా పెదవులతో నా బ్లెస్సింగ్స్ పాడైతాయా? పాడవచ్చు. యు వాంట్ టు సీ, ఎందుకంటే దుష్టులకు ఆయన ముఖం తిప్పివేసి నీతిమంతుల మీద ఆయన చెవియొగ్గి వారి ప్రార్థన వింటున్నాడు. ఎవరి నీతిమంతులు? దాంట్లో ఒక్క కేటగిరీ. ఫస్ట్ థింగ్ స్టార్ట్ చేసాను, టంగ్తో మొదలు పెడతాడు. చెడ్డవి పలకకుండా వాళ్ళ పెదవులను, కపటమైన మోసపు మాటలు పలకకుండా. వాస్తవంగా చెప్పాలంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరం ఏదో ఒక విషయంలో తప్పు చేసిన వాళ్ళమే. కానీ ప్రభువుని తెలుసుకున్నాక దేవునికి ఆయస్కరమైనది ఏందో అది వదిలిపెట్టి ప్రభు దృష్టికి అనుకూలంగా నడుచుకోవాలి. ప్రైజ్ గాడ్. You know, there are so many people today. Lies has become such a common thing. ఈ రోజున అబద్ధాలు ఆడడం అనేది ఎంత సాధారణమైన విషయం అయిపోయింది. లీవ్ లెటర్ రాయాలా, ఏదైనా రాసేయచ్చు. ఎక్స్క్యూజ్ ఇవ్వాలా, ఏదైనా ఇచ్చేయచ్చు. పేరెంట్స్ ఏదైనా అడిగినరా, ఏమన్నా చెప్పేసేయచ్చు. అంతే, అయిపోయింది. సెటిల్ ఇష్యూ. నో ప్రాబ్లం. భర్త ఏదైనా అడిగిందా, భార్య ఏమైనా చెప్పచ్చు. భార్య ఏదైనా అడిగి భర్త ఏమైనా చెప్పచ్చు. ఏదైనా చెప్పుకోవచ్చు. నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం అవుతుంది.
బ్రదర్ వస్తున్నావా, వచ్చేసి పక్కనే ఉన్నాను, ఇక్కడే ఉన్నానన్న, ఇంటికాడ నుండి మొదలు కూడా అయ్యి ఉండడు. నాకు అది బిజినెస్లో చూసేటోడిని, అది ఆర్టికల్ ఇంకా పంపించరు, దారిలో ఉంది సార్, వచ్చేస్తుంది, రేపు వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. అసలు ఇక్కడ మెషిన్ తయారు కాల, మెషినే ఇంకా అవ్వాల, లోడ్ కాల, అక్కడ మాత్రం వచ్చేస్తుంది. బిజినెస్ నడుస్తుంది అని బిజినెస్ నడుస్తుండొచ్చు, కానీ దేవుని దృష్టిలో అది అసహ్యము. అండ్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ గాడ్ టు బి బ్లెస్సింగ్ దట్. ఆ విషయాన్ని దేవుడు దీవించాలని కూడా ఊహించలేవు కూడా. నిజమే, పాత నిబంధనల కొన్ని సందర్భాల్లో కొన్నిట్లో దేవుడు అనుమతించాడు. కీడును ఎట్లా అనుమతించారో వీటిని కూడా అనుమతించి ఆయన ఉద్దేశాల కొరకు వాడుకున్నాడు. దెర్ ఇస్ ద థింగ్, బట్ యూ కాంట్ టేక్ దట్. దావీదు అట్లా పాపం చేసి నేను కూడా ఇట్లా పాపం చేయొచ్చు అంటే కుదరదు. అది వేరే నిబంధన, అది వేరే స్థితి. ఇప్పుడు దాని పేరైనా ఎత్తొద్దని చెప్తున్నాడు. అవును కాదండి? ఎస్ అనో? వన్ ఆఫ్ ద థింగ్స్ ఇట్ డస్ ఇట్ కాజెస్ డివిజన్స్. విభజనలు తీసుకొని వస్తుంది అబద్ధాలు. బికాస్ ఆఫ్ లైస్, అబద్ధములను బట్టి ఫ్రెండ్స్ కెన్ బి సెపరేటెడ్. స్నేహితులు కూడా చీలిపోతారు. In Proverbs 6:19 he says, సామెతలు 6:19 అంటున్నాడు, a false witness that speak lies and sows discord. అబద్ధములు ఆడువాడు భేదములు పుట్టించును. భేదం పుట్టించును. యాక్చువల్లీ ఇంకో దాంట్లో చెప్పాడు ఏంటంటే, కొండెములు ఆడు వారి గురించి ఏం చెప్పాడంటే, కొండెములు ఆడు వారిని తీసేస్తే గొడవలు ఆగిపోతాయంట. ఏ సంఘంలోనైనా గొడవలు అవుతున్నాయంటే మూల కారణము కొండెములు ఆడువారు. I think the cancer in the church is gossip. ఈ కొండములే క్యాన్సర్ లాంటిది సంఘంలా. ఎక్కడన్నా ఎంత మంచి సంఘం అన్నా సంఘాలు పాడయి శక్తి లేకుండా, ఐక్యత లేకుండా ఉన్నాయంటే మూల కారణము గుసగుసలు, వీపు వెనకాల మాట్లాడి ప్రార్థన లేదు, ప్రేయర్ చేయము, కానీ అనవసరమైన మాట్లాడుకుంటాము. తుదకేం చేస్తున్నాము? మన ఇంటికి మనం గొయ్య తవ్వుకుంటున్నాము. ప్లీజ్ డోంట్ మిస్ దాట్. నారదుడి గురించి తెలుసా మీకు? నారదుడు అంటే ఏంటి ఆయన పని? ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ, కొంచెం మసాలా కలిపి వీళ్ళిద్దరికి గొడవ పెట్టేస్తాడు. వాళ్ళతో అనుకుంటుంటే సంతోషపడతాడు. మరి అది మైథాలజీ. కానీ ఆ బుద్ధి అయితే ఉండొచ్చా మనుషులకి? ఉండొచ్చు. దట్స్ ద మెయిన్ రీజన్ వై ది చర్చెస్ ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్. సంఘంలో జరుగుతున్న సమస్యలకు ఇది మూల కారణం. యు స్టాప్ ఆల్ గాసిప్. ఈ వ్యర్థమైన మాటలను లెట్ ఎవ్రీబడీ ఫోకస్ ఆన్ జీసస్. ప్రతి ఒక్కరు క్రీస్తుపైన దృష్టి పెట్టండి. లెట్ ఎవ్రీబడీ ప్రే. అందరూ ప్రార్థన చేయండి. యు టెల్ మీ విచ్ చర్చ్ విల్ బి వీక్. ఏ సంఘం బలహీనంగా ఉంటుందో మీరు నాకు చెప్పండి. ఎనిమీ డజంట్ వాంట్ us to focus. He doesn't want to see the problem. ప్రాబ్లం చూడొద్దు మనం. శత్రువు సమస్య వైపు మనం చూడనివ్వడు. You look at Proverbs 16 and 28. సామెతలు 16:28 చూడండి. మూర్ఖుడు కలహం పుట్టించును, కొండగాడు ఏం చేస్తాడండి? మిత్రభేదాలు. అది మంచుకుంటే ఎట్లా? We cannot tell all the evils that will happen because of this now, but it seems in olden days they would say, పాత దినాల్లో వాళ్ళు చెప్పేవారు, more powerful than a sword was the tongue. ఖడ్గము కంటే బలంగా పనిచేసేది ఏమిటంటే నాలుక. From a distance, ఒక దూరం నుంచి కావచ్చు, you could kill people. అది తప్పకుండా చెడు జరిగిస్తుంది. How many families have been destroyed with rumors? ఈ రకమైనటువంటి పుకార్ల చేత ఎన్ని కుటుంబాలు పాడైపోయినాయి. It's a beautiful family. ఒక చక్కని కుటుంబం ఉంది ఇక్కడ. Husband is working and wife is taking care of the home. భార్య ఇల్లు నడిపిస్తూ ఉంది, భర్త ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. Somebody spread a rumor. ఓరో చిన్న పుకారు పుట్టించారు, వదంతు, that he's having an affair with somebody. ఆ భర్తకు ఓరితో సంబంధం ఉందని. That came to the wife. భార్య దగ్గరికి వచ్చింది. She couldn't bear that. ఆమె ఆ మాట భరించుకోలేకపోయింది. She committed suicide. ఆత్మహత్య కూడా చేసుకుంది ఆవిడ. Husband came. భర్త వచ్చాడు. He saw this. ఈ దృశ్యం చూసి and that shattered him. నిజంగా ఆయనను ఆశ్చర్యపరిచిన విషయం. Few words. కొన్ని మాటలు. Can't you see? చూడాలి. Perfect relationship with God and man. దేవునితో మనుషులతో మంచి సంబంధం కలిగి Satan comes and tells lies. సాతానుడు అబద్ధాలు చెప్తా ఉంటాడు. And here is God and man separated. ఇక్కడ దేవుడు మనిషి వేరైపోయినారు. Please don't look at this lightly. దీన్ని చాలా చిన్న చూపుగా చూడకండి. వింటున్నారండి? Are you listening? మీరు వింటున్నారా? Whatever the benefit that comes out of it, దాని వలన ఏం ప్రయోజనం వచ్చినా కానీ maybe you are afraid what people will say or think. మనుషులు దీన్ని బట్టి ఏమంటారో అనే భయం ఉండొచ్చు. And that could be a reason. అదే కారణం. Money could be a reason. Making money is one main reason for lies. డబ్బులు సంపాదించడానికి ముఖ్య కారణం కావచ్చు. Controlling people, మనుషులను అదుపులో పెట్టుకోవడం కావచ్చు. power, లేకపోతే అధికారం కొరకు కావచ్చు. lies used for so many things. అబద్ధాలు ఎన్నెన్నో మాటలను బట్టి వాడుతూ ఉంటారు. Please understand. దయచేసి అర్థం చేసుకోండి. God hates it. దేవుడు దాన్ని ద్వేషిస్తున్నాడు. Where there is lies, ఎక్కడైతే అబద్ధాలు ఉంటాయో, even in a family, బహుశా కుటుంబం కూడా కావచ్చు,
there will never be complete union between husband and wife. భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు సంపూర్ణమైన As long అన్యోన్యత as we ఉండదు. will keep secrets deliberately sidetracking husband or wife. బుద్ధిపూర్వకంగా రహస్యములను దాచిపెట్టుకుంటూ ఏ రకమైన మాటలు దాచిపెట్టుకుంటూ ఉంటారో తప్పుతో ఆ పట్టిస్తుంటారు. కుటుంబం అతుక్కోదండి. సాతానికి ఎప్పుడు చోటు దొరుకుతుంది. ఒకరికొకరు మాట్లాడుకోవడానికి ఫ్రీడమ్ ఇవ్వాలా, ఒకరు షేర్ చేసుకొని ఇవ్వాలా, మనం కూడా షేర్ చేయాలా. ఆ ఇష్యూస్ని మన దగ్గర అది డిఫీట్ చేయడము, అది మన కుటుంబానికి క్షేమము. కానీ పోయిందిలే దాచిపెట్టేసానులే అనే సమాజ్ చేస్తే అది ఎప్పటికట్లా మిగిలిపోద్ది. చర్చ్ ఆర్ ఎనీ ఫెలోషిప్ ఆర్ ఎనీ నేషన్ ఆల్సో. ఏ సహవాసం సమ్వేర్ ఐ రెడ్ దట్ చైనా, వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ ద వాల్ ఆఫ్ చైనా. అవును కదా? ఇట్ సిమ్స్ ఆఫ్టర్ బిల్డింగ్ ద వాల్ కట్టినాక ఎవరు ఎక్కలేరు ఆ వాల్ని. ఎవరు ఆ వాల్ ఎక్కి చైనాను ఓడించలేరు. ఆ వాల్ కట్టినాక 3 సార్లు చైనాను ఓడించారు. ఎట్లా అని తెలుసండి? గేట్ కీపర్కి లంచం ఇచ్చి లోపలికి వచ్చిండ్రు. ఏం రాసిందండి? దే బిల్ట్ ద వాల్స్ బట్ డింట్ టీచ్ దేర్ చిల్డ్రన్ ఇంటెగ్రిటీ. గోడలు కట్టారు కానీ వారి పిల్లలకు యథార్థత నేర్పలేదు. గోడలు కట్టే ఏం లాభం, తలుపులు తెరుస్తుంటే. అనదర్ థింగ్ బైబిల్ సేస్, బైబిల్ చెప్తున్నటువంటి విషయం ఇంకోటి ఏంటంటే ఇట్ డిస్ట్రాయ్స్ అదర్ పీపుల్. ఇతరులను కూడా పాడు చేస్తుంది. చదవండి ఒకసారి ప్రావర్బ్స్ సామెతలు 25:18. కూట సాక్ష్యం పలుకువాడు సంబెళ్లను ఖడ్గమును అంబుల పోలినవాడు. టెల్లింగ్ లైస్ అబౌట్ అదర్స్ ఈజ్ as harmful as hitting them with an axe, wounding them with a sword or shooting them with a sharp arrow. ఇతరులపైన అబద్ధం ఆడడం అనేది ఖడ్గముతో వారిని పొడవడము, వాడిగల బాణం కలిగిన దాంతో వారిని పొడివడంతో సమానం. వింటున్నారండి? ఎవరి గురించైనా మీరు తప్పుగా మాట్లాడుతున్నారు అనుకోండి, ప్రత్యేకంగా తెలవకుండా లేనిది ఉన్నట్టు నేరం మోపుతుండ్రంటే జాగ్రత్త సుమా. నేను ఎవరికేం హాని చేయను నాయనా, నువ్వు ఇతరుల గురించి కొండ మాడుతున్నావంటే, లేనిది ఉన్నట్టు సాక్ష్యం పలుకుతున్నావంటే, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నావంటే నాయనా అది కత్తి తీసుకుని పొడిచినట్టే. అవును కదండి? సో దట్స్ వాట్ ద బైబిల్ సేస్. బైబిల్ చెప్తున్న మాట ఇది. ఇట్ సేస్ ఆల్సో, అంతమంది ఏమంటుందంటే ఇట్లాంటి ప్రవర్తనతో వచ్చిన రాబడి ఉండదంటండి. ఎంత రాబడి రావచ్చు చదవండి. ఇంకోటి సామెతలు 21:6 చదవండి. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, కోరని వారు మరణమును కోరుకుందరు. చూసారా? అబద్ధాలాడి డబ్బులు సంపాదించడము గాలికి ఎగరగొట్టడం ఒకరోజు ఎగిరిపోద్దండి. నేను దానికన్నా ఏం లేకుండా చాలా యథార్థంగా నడుచుకుని దీనుడైనా, ఎక్కువ డబ్బు లేకపోయినా స్థిరుడైనా, గాడ్ బ్లెస్సెస్ హిమ్. బ్రదర్ అది బ్రదర్ ఏమని కానీ ఎట్లా ఓ దొంగ సర్టిఫికేట్ పెట్టినా అమెరికాకి పోయాడు, సెటిల్ అయిపోయాడు కదా. అది బైబిల్ అట్లా అంటలే. అబద్ధికుని కన్నా నేను లంచగొంతనంతో మోసాలతో డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద ఈ కట్టుకోవడం కన్నా నాయన దరిద్రుడు మేలంట. వింటున్నారండి? ఎసనో బైబిల్ స్టాండర్డ్ ఇస్ దట్ గాడ్ విల్ బీ విత్ దట్ పర్సన్. చెడు వచ్చినప్పుడు నీ అబద్ధం నీకు సాయం చేయదు, నీ డబ్బు సాయం చేయదు. దేవుడు నీకు ఆశ్రయం అయితే ఆయన నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. లెట్స్ నాట్ హ్యావ్ ఇట్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇట్ రిజల్ట్స్ ఇన్ పనిష్మెంట్ ఆల్సో. దీని పర్యవసనము శిక్ష కూడా ఉంటుంది. యథార్థత గల పెదవులు గలవాడు రాజుకు స్నేహితుడైతాడు. He stands before kings, God, people honor him. But the evil fellow, David said, అబద్ధాలు ఆడేవాడిని నాతో ఉంచుకోను, నేను ఉంచుకోను అబద్ధికుల్ని. But the most important thing is, ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే lies will take people to hell. అబద్ధములు మనుషుల నరకానికి తీసుకెళ్తుంది. Day when the books will be opened, గ్రంథములు తెరవబడే దినం ఒకటి ఉన్నది, and the record will be made straight. ఆ యొక్క గ్రంథములన్నీ కూడా తెరవబడతాయి. So brother, sister, will you believe the scripture? లేఖనాలను నమ్ముతున్నావా? And accept God's standard. దేవుని యొక్క స్థాయిని నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? You know, God's word is like a scan. దేవుని యొక్క వాక్యం అది మన స్కాన్గా ఉంది. ఇట్స్ లైక్ ఏ బ్లడ్ టెస్ట్. అదొక రక్త పరీక్ష లాగా ఉంది. ఇట్ షోస్ us what is that disease inside us. మన లోపల ఏమైతే వ్యాధులు ఉన్నాయో అది మనకు చూపిస్తుంది. Not because God hates us. దేవుడు మనల్ని ద్వేషిస్తున్నాడని కాదు, కానీ because he loves us. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. Instead of pretending everything is all right and being destroyed. అంత బాగుంది అని నటిస్తే ఏదో నాశనం అవడం కాదు, కానీ God will sometime
do a surgery, he will open up those things. దేవుడు కొన్నిసార్లు మన పైన చికిత్స చేస్తాడు, తెరుస్తాడు వాటిని కొన్నిసార్లు. His intention is ఆయన ఉద్దేశం అంతా ఏంటంటే that if we will accept, మనం వాటిని అంగీకరిస్తే he will forgive us ఆయన మనకు క్షమిస్తాడు, and help us live a life pleasing to him. ఆయనకి ఇష్టమైన జీవితం జీవించలాగా సహాయం చేస్తాడు. So today, as God's people, ఈ దినమున దేవుని ప్రజలముగా let us look at lies in the light of God's word. అబద్ధములను దేవుని యొక్క వాక్యమును వెలుగులో ఉన్నదని చూద్దాం. Amen. Yes or no? It's my humble prayer that you would take these messages seriously. ఈ యొక్క వర్తమానం తీవ్రంగా ఎంచండి. నేను వినయంతో చెప్తున్నాను. Laziness, సోమరితనము, you don't know what you have lost until you meet eternity. ఆ యొక్క నిత్యత్వం మీరు కలుసుకునే లోపల ఏమేమి కోల్పోతారో నాకు తెలియదు. అప్పుడు క్లాక్ వెనక్కి తిప్పుతా, నేను మేల్కుంటా, మంచిగా చేసుకుంటా, అయిపోయిన లైఫ్ అయిపోయింది, ఒక్క దినం వెనక్కి రాదు. Shall we realize then? ఆ దినం నా కళ్ళు తెరుస్తావా? లేదు. Now when you have the chance, ఇప్పుడు నీకు అవకాశం ఉండగానే open your heart, Lord, if this is the case, I want to follow you. నీ హృదయం తెరవండి, ప్రభువా ఈ విషయం నేను కళ్ళు తెరుస్తున్నాను. One of the basic ways is speaking lies, deceiving others by giving a false information. మనం ఒక తప్పుడు సమాచారం చేత ఇతరులను మోసగిస్తూ మనం అబద్ధములు చెప్తా ఉంటాం. It's not speaking in ignorance. అదేదో నిర్లక్ష్యంగా మాట్లాడడం, తెలియకపోవడం, It is deliberately ఉద్దేశపూర్వకంగా side tracking another person. ఇతర వ్యక్తులను తప్పుదోవ పట్టించడం. You know what the issue is, but you are telling something else. అసలు సమస్య నీకేంటో తెలుసుకొని నువ్వు మాట్లాడుతున్నది ఇంకొకటిగా ఉంటుంది. And that is the basic lie. అది ఒక మూలమైనటువంటి అబద్ధం. How many people lied in the Bible? Here is Gehazi. గేజీ ఉన్నాడు ఇక్కడ. And the master asked him, Gehazi, where are you? యజమానుడు అడిగాడు, గేజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? Where am I? I'm here only. ఎక్కడున్నా? ఇక్కడే ఉన్నా కదా నేను అన్నాడు. ఇక్కడ ఉన్నా, ఎక్కడ పోయినా, ఎక్కడ పోలే. కొన్నిసార్లు పిల్లల్ని అడుగుతారు, ఎట్టు పోలే, నేను ఎక్కడ పోలే, నేనేం చేయలా. బట్ యాక్చువల్లీ దే మే బి సింప్లీ టెలింగ్ ఎ లై. కానీ నిజంగా ఎంతో సామాన్యంగా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. అండ్ సీ హౌ వాట్ గెహాజీ హ్యాడ్ డన్, గోయింగ్ అండ్ డూయింగ్ వాట్ డిడ్ హి డు? గేజీ నిజంగా వెళ్ళి చేసింది ఏందో చూడండి. నామాన్ ఆఫర్డ్ గెహాజీ డ్రెస్సెస్ అండ్ గోల్డ్ అండ్ ఎవ్రీథింగ్. ఎలీషాకి ఇవ్వబోతే ఎలీషా ఏమన్నాడంటే, నాకు ఏం అక్కర్లా, నీ దగ్గర పెట్టుకో, ఎల్లు అన్నాడు. గెహాజీ ఆయన సర్వెంట్ ఏమనుకోనంటే, మా మాస్టర్కి బుద్ధి లేదు, మనోనికి ఎట్లా బిజినెస్ చేయాలో రాదు, నాకు వచ్చు. ఏం చేసిండు, ఆయన వెనకాల పరిగెత్తుకుంటూ పోయి, ఇప్పుడే కొంతమంది ప్రవక్తలు వచ్చిండ్రు, నా యజమాడు ఈయన అబద్ధం ఆడుతున్నాడు, ఈయన మాస్టర్ పేరు చెడగొడుతున్నాడు. ఇప్పుడు మాస్టర్ గురించి ఏమనుకుంటాడు ఆయన? ఇందాడేమో వద్దొద్దు అన్నాడు, మళ్ళీ వెళ్తున్నప్పుడేమో మళ్ళా నాకు కావాలి అని. యు సీ వాట్, అండ్ హీ వెంట్ అండ్ దెన్ హీ టుక్ ఎవ్రీథింగ్. వెళ్ళి సమస్తం తీసుకున్నాడు. అండ్ దెన్ వెన్ హీ కేమ్ బ్యాక్, తిరిగి వచ్చాడు. సీ వాట్ థింగ్ హ్యాపెండ్. జరిగింది ఏంటో చూడండి. నాట్ ఓన్లీ హిస్ లై కేమ్ అవుట్, ఆయన అబద్ధం బయటికి రావడమే కాకుండా హీ గాట్ ద లెప్రసీ దట్ నామాన్ లెఫ్ట్. నయమానుకి ఏమైతే కుష్టి వ్యాధి వదిలించబడిందో గేజ్ని వ్యాధి పట్టుకుంది. వాట్ ఎ వార్నింగ్ ఇట్ ఇస్. ఎంత భయంకరమైన విషయం. ప్రైజ్ ద లార్డ్. Dear child of God, thank you for joining us today. Now may the grace of our Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with you all. Amen.